ఈరోజు మన ముందు కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ ఆప్షనల్ వెహికల్ అండి. ఫుల్ టాప్ వెహికల్. మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ 5 అలాయ్ వీల్స్, 5 సీల్ టైర్స్, 2 కీస్ అండ్ ఫస్ట్ ఓనర్ వెహికల్. 80,000 కిలోమీటర్లు ఆన్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. ఫుల్ టోటల్ వెహికల్ 100% జెన్యున్గా ఉందండి. ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు, ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. రియర్ వైపర్, రియర్ డిపాగర్స్ అండ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, 360 అల్ట్రా వైడ్ కెమెరా. ఆ డోర్స్ ఒరిజినల్, ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉంటాయి. పుష్ స్టార్ట్ ఉంటుంది. మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, నార్మల్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్కి అయితే ఒక విశేషత అయితే ఉందండి. మీకు లోపల నుండి ఇప్పుడైతే చూపిస్తాను. మన నార్మల్గా పుష్ స్టార్ట్ వెహికల్ సెన్సార్ ఉంటుందండి. దీనికి సెన్సార్ కాకుండా చిన్నగా ఒక పుష్ అయితే ఇస్తే మనకు వెహికల్ అయితే లాక్ అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లాక్ చేసాము. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉంటాయి. లాక్ చేయగానే ఫోల్డ్ అయితే అవుతాయి. అన్లాక్ చేస్తే ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతాయండి. చూడొచ్చు, మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినట్టు బయటికి అయితే పుల్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయితే అవుతుందండి. ఈ లైట్ గురించి చెప్పుకున్నట్టయితే మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కూడా మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి. నార్మల్గా మనకు ఓన్లీ లైట్ అప్ డౌన్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి ఫాగ్ ల్యాంప్లో కూడా మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దీని లైట్కి అయితే ఒక విశేషత అయితే ఉంటుందండి. మనకు లైటింగ్ హెవీగా ఉంటుంది. చాలా మంచి ఫీచర్స్ తోటి ఉంటుందండి. అప్ డౌన్ మనకు లైట్ గురించి అయితే చాలాసార్లు మాట్లాడుకున్నాము వెయిట్ వేసినప్పుడు. 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ కాబట్టి స్టీరింగ్లో మనకు కో ప్యాసింజర్ సైడ్ సీట్స్లో పిల్లర్స్లో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, క్వార్టర్ ప్యానల్, ఫెండర్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. బంపర్ టు బంపర్ అండ్ బానెట్, అండర్ బాడీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్స్, మీకు చాంబర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. 5కు 5 సీల్ టైర్స్ ఉన్నాయి. గుడ్ ఇయర్ సీల్ టైర్స్ అండి. జస్ట్ టైర్స్ వేసిన తర్వాత 4,000-5,000 కిలోమీటర్లు మాత్రమే, 2,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. నైట్రోజన్ ఎయిర్ పెట్టడం జరిగింది. వెహికల్లో ఇప్పటికిప్పుడు మీరు ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు రిపేర్ చేయించుకోవాల్సింది, రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అడ్జస్ట్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేయించుకున్నారు. ఓనర్ మంచి చాలా కేర్గా యూజ్ చేసుకున్న వెహికల్ అండి. ఇది మనం ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఈ రిఫ్లెక్టర్స్ అయితే వెలిగి మనకు వెనక నుండి వస్తున్న వారికి సేఫ్టీగా కనిపించడానికి అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. మనకు టైర్ ప్రెషర్ మానిటర్ అండ్ చిన్న చిన్న గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పిల్లర్స్, ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. పుష్ స్టార్ట్ ఉంటుంది. మనకు కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చండి, సింగిల్ సెల్ఫ్లో అయితే మనకు వెహికల్ స్టార్ట్ అవుతుంది. టచ్ స్క్రీను చూడొచ్చు, దీనిది కంపెనీ ఇన్బిల్ట్ టచ్ స్క్రీన్ అండి. వెహికల్ మనకు చాలా బాగుంటుంది. మంచి హార్స్ పవర్ ఉన్న వెహికల్, మంచి కంఫర్ట్ ఉంటుంది. ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కానీ డ్రైవ్ చేసిన ఫీలింగ్ అయితే రాదండి. మేము 1,600-1,700 కిలోమీటర్ నాన్ స్టాప్గా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి ఈకో స్పోర్ట్స్లో. చాలా మంచి కంఫర్ట్ వెహికల్ చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, పిల్లర్లో అండ్ డ్రైవర్ సీట్ పైన ఇదొక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి. 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 2 సైడ్ల లాక్ అన్లాక్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ ఒక లాక్ బటన్, అన్లాక్ బటన్ అండ్ ఆపోజిట్ సైడ్లో కూడా లాక్ బటన్, అన్లాక్ బటన్ అయితే ఉంటుందండి. ఏసీ చాలా చిల్డ్గా ఉంది. మీకు మొత్తం ప్రతి ఒక్కటి లోపల మనం ఏం ఆపరేట్ చేసినా మనకు డిస్ప్లేలో అయితే కనిపిస్తుందండి. డోర్ లాక్, అన్లాక్, ఏసీ ప్రతి ఒక్కటి మనకైతే క్లియర్గా డిస్ప్లేని అయితే షో అవుతుందండి. చూడొచ్చు, 2 కీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్, యూఎస్బి పోర్ట్ ప్లస్ యాక్స్ కేబుల్ ప్రతి ఒక్కటి మనకు డిస్ప్లేలో అయితే షో అవుతుంది. మీరు ఏ ఆప్షన్ యూస్ చేసినా అయితే మీకు డిస్ప్లేలో వస్తుంది. అండ్ దీంట్లో ఆటో మ్యాపింగ్ సిస్టమ్ ఉందండి. మీరు ఎటువంటి జీపీఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మ్యాప్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. జీపీఎస్ చిప్ అయితే ఉండడం జరిగింది. దీనికి ఆటో డిమ్మింగ్ మిర్రర్ అండి. మీకు ఎదురుగా వచ్చే లైట్ ఆటోమేటిక్గా డిమ్ చేస్తుంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఫోల్డింగ్, ఆటో ఫోల్డింగ్ కాబట్టి మీకు వెహికల్ అయితే మంచి కంఫర్ట్లో ఉంటుంది. సిల్క్ గార్డ్స్ కూడా వేయించడం జరిగిందండి. నైట్లో ఇవైతే మంచి రిఫ్లెక్టింగ్ టైప్లో వస్తాయి. దీంట్లో ఒక ఫీచర్ అయితే ఉంది. 4 డోర్స్ ఒకటేసారి ఓపెన్ కావు. ఫ్రంట్ డోర్, డ్రైవర్ డోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి వెళ్ళేసి మనం అన్లాక్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతుందండి. రియర్ బ్యాక్ డోర్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. టైర్ ఒరిజినల్గా ఉంది. క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ క్వార్టర్ ప్యానల్ పైన చిన్న గీత కూడా పడలేదు, డెంట్ కూడా చేపించలేదండి. మనం వెహికల్లో ఇంతవరకు ఒక్క రీపేర్ కూడా కాలేదండి. అంత బాగుంది వెహికల్. మనము స్వయంగా టెస్ట్ చేసి తీసుకున్న వెహికల్ అండి. సస్పెన్షన్స్ చాలా నీట్గా ఉన్నాయి.
సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, డ్యామేజెస్ లేవు, సౌండింగ్ అయితే లేదండి. వెహికల్ చాలా చక్కగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు టైర్స్ 5కు 5 మనకు షోరూమ్ టైర్సేనండి. ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళు కాల్ చేయొచ్చండి. మనము ఫోల్డింగ్ సిస్టమ్ని అయితే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. 60-40 రేషియోలను అయితే మనకు సీట్స్ అయితే ఓపెన్ అవుతాయి, మంచి క్వాలిటీగా ఉంటాయండి. ఫ్రంట్ ఒక ఆర్మ్రెస్ట్ ఉంటుంది, బ్యాక్ ఒక ఆర్మ్రెస్ట్ ఉంటుంది. 2 ఆర్మ్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ ఒక ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడైతే మనకు ఎయిర్ బ్యాగ్స్, వాటిని సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్, సేఫ్టీగా రూఫ్ అనేది చాలా నీట్గా ఉంది. రూఫ్లో లైట్స్ ప్రతి ఒక్కటి, అంబియంట్ లైట్స్ ప్రతి ఒక్కటి అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ కూడా ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎప్పుడన్నా బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. మనకు ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ అయితే చూపించడం జరుగుతుంది. రియర్ ప్రొఫైల్కి వచ్చినట్టయితే రియర్లో మనకు స్టెప్ ఇన్ అయితే బయట ఉంటుంది. అండ్ రియర్ వైపర్, రియర్ డీఫాగర్స్ అయితే ఉన్నాయండి. సెన్సార్ తోటి ఓపెన్ అవుతుంది. పంచెస్, ఫోల్డింగ్స్, పేస్టింగ్ అనేది ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా మనకు మిస్ కాలేదండి. ఏ ఒక్క పార్ట్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదండి. మీరు చూసుకోవచ్చు, చిన్న డస్ట్ మాత్రమే ఉంది. బండిని వాష్ చేయలేదు, ఎలా ఉన్న వెహికల్ని అలాగే తీసుకొచ్చామండి. చూసుకోవచ్చు, సర్వీస్ బుక్ మనం దాంట్లో ఉన్న పేపర్స్ అన్ని తీయడం జరిగింది. పార్సల్ ట్రే ఒరిజినల్గా ఉంది. ఇది న్యూ మోడల్ కాబట్టి మీకు ఇక్కడ కింద ఫస్ట్ మ్యాట్ టైప్లో వచ్చేది, ఇప్పుడు పైకి కిందికి అనుకునేలాగా ఒక స్లైడ్ టైప్లోనైతే ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు, ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క పీస్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఎక్కడ కూడా మనకు డస్ట్ డ్యామేజ్ కానీ, రస్ట్ కానీ కాలేదండి. మనము 100% వెహికల్ 100% ఉంది. చాలా చక్కగా మంచిగా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. నీట్గా ఉంది. బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, మనం రైట్ ప్రొఫైల్ చూసుకున్నాము అండ్ లెఫ్ట్ ప్రొఫైల్. ఈకోస్పోర్ట్ లోగో అండ్ టైటానియం లోగో, ఫోర్డ్ లోగో. మనకు టైర్స్ 360 డిగ్రీ అల్ట్రా వైడ్ కెమెరా, మంచి ఫ్యాన్సీ నెంబర్ కూడానండి. 039 అనేది మీకు రైజింగ్ నెంబర్, చాలా బాగుంటుంది. సస్పెన్షన్స్, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఆయిల్ లీకేజెస్, సౌండింగ్ అయితే లేదు. కింద ఎక్కడ డస్ట్, డ్యామేజ్, రస్ట్ లాంటివి ఏం లేదు. లెఫ్ట్ ప్రొఫైల్కి వెళ్ళినట్టయితే మీకు సస్పెన్షన్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. సస్పెన్షన్స్ రబ్బర్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. డస్ట్ కవర్ అండి, మనం చాలా వీడియోలను అయితే దీని గురించి చెప్పడం జరిగింది. డస్ట్ కవర్ ఉంది అని అంటే సస్పెన్షన్స్ చాలా తక్కువగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండర్ బాడీ చూసుకోవచ్చు, అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేదు, కింద ఎక్కడ తగలలేదు. లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ మీకు 4 పవర్ విండోస్ ఉంటాయి. సైడ్లో ప్రతి డోర్కి అయితే ఒక పవర్ విండో అయితే ఇవ్వడం జరుగుతుంది. సీట్స్ ఇదొక మనకు 60%లో, అటుపక్క 40%లో. లెదర్ సీట్స్, బ్యాక్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్, బ్యాక్లో మనకు ఒక రీడింగ్ లైట్ ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందండి. వెహికల్ చాలా చక్కగా ఉంది. మనకు ఇన్బిల్ట్గానే మనమైతే ఇవి రావండి, ఈ రేడియం స్టిక్కర్స్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. వాటర్ ఎగ్జిస్టింగ్ హోల్స్ అనేది ప్రతి ఒక్క డోర్కు నీట్గా ఉన్నాయి. రస్ట్ అయితే రాలేదు, డ్యామేజ్ అయితే కాలేదు, రీపెయింటింగ్ అయితే కాలేదు, ఎక్కడ డోర్స్ రీప్లేస్ కాలేదు. మనం సర్వీస్ హిస్టరీ కూడా చూడడం జరిగిందండి. వెహికల్ 80,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఆల్ పంచెస్ ఒరిజినల్గా ఉన్నాయి, ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. రూఫ్లో కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. లెదర్ ప్రీమియం సీట్ కవర్స్. మీకు వెహికల్లో ఎటువంటి ఖర్చు అయితే లేదండి. ఇప్పటికిప్పుడు మీరు ఒక్క పైసా కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. 4 డోర్లకు 4 డోర్లు ఒరిజినల్గా ఉన్నాయి. 4 డోర్ ఫోల్డింగ్స్, పంచింగ్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. 2 క్వార్టర్ ప్యానల్స్, 2 ఫెండర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. 4 టైర్లు ఒరిజినల్గా ఉన్నాయి. 4 సస్పెన్షన్స్ కంపెనీ కలరింగ్ కూడా ఎక్కడ పోలేదు. 4 సస్పెన్షన్స్లో నుండి ఎక్కడ సౌండింగ్ రావట్లేదు, ఆయిల్ లీకేజెస్ లేవు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ యొక్క ఆధారాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని కోరుకుంటూ, మనం ఇంజన్ పరంగా చూసుకున్నట్టే ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అండ్ ఆఫ్రాన్స్ మనకు చూసుకోవచ్చండి. మనకు కూలెంట్ బౌల్ అయితే కావడం లేదు. కూలెంట్ నుండి ఎక్కడ మనకు ఎక్కువ తిరిగిన వెహికల్ అయితే కాదండి. ఆఫ్రాన్స్ 2 ఒరిజినల్గా ఉన్నాయి. కొత్త బ్యాటరీ ఉంది. ఆఫ్రాన్ పిల్లర్స్, ఆఫ్రాన్ లెగ్స్ ప్రతి ఒక్కటి, ఏ ఒక్క పార్ట్ కూడా మనకు డ్యామేజ్ అయితే కావట్లేదు. మనము ఇంజన్ను 1కి 4 సార్లు స్టార్ట్ చేసి ఆఫ్ చేసి చూసిందేనండి. మనం ఇక్కడ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి, బానెట్ పట్టి, బానెట్, రేడియేటర్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా మనకు డెంటింగ్, పెయింటింగ్ కాలేదు. మళ్ళొకసారి వెహికల్ విషయానికి వచ్చినట్టయితే ఈ వెహికల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఆప్షనల్ వెహికల్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 5 అలై వీల్స్ ఉంటాయి, 5 సీల్ టైర్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ పుష్ స్టార్ట్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్.
80,000 ఆన్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. కస్టమర్ 6 లక్షలు అడుగుతున్నాడండి. మనం 5,80,000 వరకు మనము ఈ వెహికల్ అయితే ఇప్పించగలుగుతాము. చూద్దామండి, ఇంకెవరైనా మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకొంచెం తక్కువకైనా ట్రై చేస్తాను. వెహికల్లో ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు. ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. మనం 360 డిగ్రీలు అయితే వెహికల్ని చూపించడం జరిగింది. 5 అలాయ్ వీల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పిల్లర్ ఏ ఒక్క పంచ్ కూడా మనకు డ్యామేజ్ కాలేదు. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. ఇంజన్లో నుండి సౌండింగ్ లేదు, వైబ్రేషన్ లేదు, బ్యాక్ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెషర్ లేదు. విండ్షీల్డ్ నీట్గా ఉంది. ఆటో డిమింగ్ మిర్రర్స్ ఉన్నాయి. ప్లస్ స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఇంటీరియర్గా చాలా చక్కగా ఉంది. న్యూ వర్షన్ 2018 వెహికల్.